ప్రాపంచిక జీవితం మోసానికి గురి చేయకూడదు. ఆ మహావంచకుడు మిమ్మల్ని దైవ విషయంలో మోసగించకూడదు. యథార్థానికి శైతాను మీకు శత్రువు కనుక మీరు కూడా ఆ శైతాన్ని శత్రువుగానే భావించండి. వాడు తన అనుచరులను నరకవాసుల్లో చేరిపోవాలని వారిని తన మార్గం వైపుకు పిలుస్తున్నాడు. దేవుడు ఒక్కడ కాదు, ఇద్దరు ముగ్గురు మా ఇష్టానుసారం దేవుడు ఉన్నాడు అనే వాళ్ళు ఆలోచించట్లేదు. గ్రంథాలు వదిలేశారు, వాళ్ళు దేవుడిని కూడా వదిలేశారు. అప్పుడు శైతాన్ వచ్చి వాళ్ళని పట్టుకుంది. అర్థమవుతుందా? ఇక నరకానికి తీసుకుపోయేదాకా వాళ్ళని వదిలిపెట్టదంటే వీళ్ళు ఆలోచించి, దేవుడా మాకు ఈ యొక్క శని బాధ నుంచి, శైతాన్ బారి నుంచి, సాతాన్ బారి నుంచి మమ్మల్ని రక్షించి మమ్మల్ని కాపాడు, నువ్వు అక్కడవే కాపాడుతావు, భూమి ఆకాశాలు నీవే. అర్థమవుతుంది అయితే నేను జాగ్రత్తగా, భూమి ఆకాశాల్లో అధికారం నీదే, మాపై అధికారం నీదే, మా ప్రాణం నీ గుప్పెట్లో ఉంది, మా యొక్క పుట్టుక నువ్వే పుట్టించావు, మా ప్రాణం నీ గుప్పెట్లోనే ఉంది, నువ్వు తప్ప మమ్మల్ని భూమి ఆకాశాల్లో కాపాడేవాడు ఎవడు లేడని అలా ఎవరైతే అడుగుతారో అప్పుడు వాళ్ళ మీద నుంచి ఆ శైతాన్ తొలగిపోతుంది. అప్పటిదాకా తొలగిపోదు.